దేవుని బిడ్డలారా, ప్రారంభ ప్రార్థనతో ఈ పరిశుద్ధ ఆరాధన మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో ప్రియా దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా ఈ ఆరాధనలో మరొక నూతనమైన ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతకీ ఆ నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశము ఏమై ఉన్నదంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మరి దేవుని యొక్క వాక్యములోంచి బహువివరముగా అనేక అనుభవం సంబంధించినటువంటి ఆత్మీయ సంగతుల ద్వారా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డారా, అయితే ఈ యొక్క అంశం యొక్క ప్రధాన ఉద్దేశం ప్రియా దేవుని బిడ్డారా, ఉద్యోగము చేస్తూ పాస్టర్గా మరి ఆ సంఘాలను నడిపించవచ్చా, సంఘాలను స్థాపించవచ్చా, సంఘ కాపురులుగా ఉండొచ్చా అనేటటువంటి విషయం మీద ఈ అంశ సందేశాన్ని మనం ధ్యానం చేస్తూ ప్రియా దేవుని బిడ్డారా, దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ విషయాలన్నిటిని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. మరి క్రీస్తుని విశ్వసించిన ప్రతి క్రైస్తవుడు ఈ సందేశాలను తప్పక వీక్షించాలి. వీక్షించకపోతే ఒక దినాన్ని మరి నీవు పరలోక రాజ్యములు ఉండేటటువంటి ఆ పరిస్థితి నీకు ఎదురు కాదు. ప్రియా దేవుని బిడ్డ, పరలోకం కన్నా నరకంలోనికి పడద్రోయబడే పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే ఏ ఒక్క సంఘములో నీవు విశ్వాసిగా ఉండాలో దేవుని వాక్యము ద్వారా తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా మరి ప్రభు యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రభు యొక్క ఆత్మ నడిపింపులో ఈ విషయాలు మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే చాలామంది ఏంటంటే మరి ఆ యొక్క యోసేపు గురించి, దానియేలును గురించి ఇలాగా కొంతమంది పాత నిబంధనలు ఉన్నటువంటి వారి గురించి చెబుతూ వారు కూడా మరి ఉద్యోగాలు చేస్తూ సేవ చేశారు కదా అని వారిని ఆ విధంగా మాట్లాడడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, యాజకత్వం వేరు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అందుగురించే ఆ యాజకత్వము అనే విషయానికి వచ్చేటప్పుడు ఒక మెల్కీసెదెకు మనకు కనబడుతూ ఉంటాడు. తదుపరి అహరోను మనకు కనబడుతూ ఉంటాడు. అహరోను దగ్గర నుండి అహరోను సంతతంతటిని కూడా యాజకత్వానికి దేవుడు ఏర్పరచుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. యోసేపు చేసిన ఉద్యోగం వేరు, ఆయన ఉన్నటువంటి దేశం వేరు, అక్కడ ఆయన చేసినటువంటి దేవుని యొక్క చిత్తానికి సంబంధించిన ఆ పని వేరు. ప్రియా దేవుని బిడ్డారా, దానియేలు అంతే, తానున్న దేశము వేరు, అంతేకాకుండా తాను అక్కడ ఉద్యోగాన్ని చేస్తూ అక్కడ ఆయన దేవుడు తనకిచ్చినటువంటి ఆ ఒక వరాన్ని లేక తలాంతుని దేవుని యొక్క పనిలో తాను ఏ విధముగా దేవుని చిత్తానుసారంగా ఉపయోగించారో ఈ విషయాలు అక్కడ మనకు కనబడుతుంటాయి. కనుక యోసేపు యాజకుడు కాదు, దానియేలు కూడా యాజకుడు కాదు. ఈ విషయాన్ని గమనించండి. యాజకులు ఎవరంటే అహరోను సంతతికి చెందిన వారిగా మనం చూస్తుంటాం. కనుక యాజకత్వం వేరు, ఉద్యోగాలు చేస్తూ విశ్వాసిగా ఉంటూ దేవుడిచ్చిన తలాంతులు వరాలను ఆయన చిత్తంలో నెరవేర్చడం వేరు అనే విషయాలు తప్పక మనం తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ సందేశం ద్వారా కూడా ఎన్నో విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరూ ఈ అంశ సందేశాలను ఫాలో అయితే వాక్యానుసారమైనటువంటి బోధను మీరు తెలుసుకోగలరు. తద్వారా మీరు కలిగి ఉన్నటువంటి ఆ ఆధ్యాత్మిక స్థితి, వాక్యానుసారమైన ఆత్మీయతను బట్టి దేవుని ఆశీర్వాదాలు మీకు మెండుగా నిండుగా సమృద్ధిగా అనుగ్రహించబడుతూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. రండి, సమయంలో ప్రారంభ ప్రార్థనతో ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ వారమంతా కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. బహునతుడా, ఇగో నాయన, ఇది జరుగుతున్న ఈ ఆరాధన మీరు దీవించండి. మా ఈ ఆరాధనను ప్రభువా అయా మరి మేము షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుండగా ఎంతోమంది ఆత్మీయులు సందేశాలను వీక్షిస్తూ ఉన్నారు. ప్రభా, వీక్షిస్తున్న వారికి మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మా ఈ ఆరాధన మీరు మార్చి ప్రభా తద్వారా మీరు మహిమ పొందమని, ఆరాధన ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన, ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేలిని ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా
ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో మనం గణపరుస్తూ మహిమపరుస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేలుని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటే నీకిష్టమాయెను. నీ వశమయ్యున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటే నీకిష్టమాయెను. బలువేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు, మమతను పంచావు. నా జీవితమంతా నిన్ను కొనియాడెదను. ఎంతగా కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా? ఇదే కదా నీలో పరవశం. మరువలేని తీయని జ్ఞాపకం, నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచిన బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వాటిని తలపోసుకుంటూ నిండు హృదయంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం, ఆయన నామాన్ని గణపరిచే సమయం, మహిమపరిచే సమయం. మరి కృతజ్ఞత అర్పణలు, కృతజ్ఞత ఆ స్తుతి ఆరాధన మనం అర్పించి సమర్పించి ఆరాధించేటటువంటి సమయం ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, స్తుతియాగము చేయవాడు మరి ఎవరినో కాదు కానీ నన్ను మహిమపరుచుచున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. స్తుతి చేయట యథార్థవంతులకు శోభస్కరమని, స్తుతి చేయట మంచిది ఒప్పిదము అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ స్తుతి ఆరాధనలో మనం తగ్గించబడాలి, దేవుని నామం హెచ్చించబడాలి. రండి మనందరం కూడా ఆ నామాన్ని హెచ్చిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడానికి స్తోత్రముల ఆలోచనకర్త, నీకు స్తోత్రములు నిత్యుడగు తండ్రి, నీకు స్తోత్రములు సమాధానకర్త, బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మౌనతుడ ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నా. యేసయ్యా మీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా ఇగో ప్రభువా, నీవు అబ్రాహాముతో నీవు అన్నావు కదా నాయన, అయ్యా ఇగో నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నేను నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదని వాగ్దానం ఇచ్చి వాగ్దానము నెరవేర్చిన వాడా నీకు మహిమ చెల్లిస్తున్నాం. అదేవిధముగా మహోన్నతుడా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదనని వాగ్దానం ఇచ్చి వాగ్దానము నెరవేర్చిన వాడా నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాము నాయన. భయపడకమని నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం వచ్చేవాడను, నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకుంటానని వాగ్దానం ఇచ్చి ప్రభా వాగ్దానాలు నీ ప్రజలైన ఇశ్రాయేలు పట్ల నెరవేర్చిన వాడా నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాము నాయన. నీ కార్యాలు గొప్పవి, నీ గొప్పవాడవు, వాగ్దానం ఇచ్చిన నీవు నమ్మదగిన వాడవు, వాగ్దానమును నెరవేర్చగలిగిన సర్వశక్తిమంతుడు నాయన, మీకు వందనాలు. ఈ వారములు ఎన్నో అద్భుతాలు విశ్వసించిన మా జీవితాలు చేసిన సర్వశక్తిమంతుడా నీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాము నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. సాటి ఎవరు లేరు ఇలాలో, సమానులెవరు ఇహ పరములో, యోగ్యత లేని నాపై దేవా మితిలేని కృప చూపి, నిరాశే మిగిలిన ఈ జీవితంలో నిరీక్షనిచ్చావు, సాటి ఎవరు లేరు ఇలాలో, సమానులెవరు
ఇహ పరములో. దేవా నా కరములనెత్తి దేవా నిన్నే కీర్తించి దేవా నిన్నారాధింతును. 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 సాటి ఎవరు లేరు ఇలలో సమానులెవరు ఇహ పరములో. బహునిపురాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ వారమంతా అద్భుతమైనటువంటి కృప, అల్పులం అయోగ్యులం ఎన్నికలేని మా జీవితాలు చూపి మమ్మల్ని సజీవులుగా మీరుంచి ప్రభా ఈ విధముగా నేను గణపరచడానికి, మహిమపరచడానికి, హెచ్చించడానికి ప్రభా మీరు మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ నామాన్ని గణపరిచిన, మహిమపరిచిన మా ప్రియులందరినీ నూరంతులుగా మీరు దీవించండి నాయన. ప్రభా ఇగో వారికి కావలసిన ఆధ్యాత్మిక ఆహారాన్ని, ఆత్మీయ ఆహారాన్ని మా ఈ ఆరాధన ద్వారా వారికి తెలియపరిచి ప్రభువా వారికి రావాల్సిన పరసంబంధమైన ప్రతి దీవెన యేసుక్రీస్తు నామములో వారికి మీరు దయచేయమని, మరొకసారి చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించమని, ఆరాధించిన నీ బిడ్డలను నిండారుగా మీరు దీవించినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి దేవుని కృపను, దయను జ్ఞాపకం చేసుకుని ఆయన నామాన్ని ఆత్మతో, సత్యముతో, యథార్థమైన హృదయాలతో మరి గణపరిచి, మహిమపరిచి ఆయన నామాన్ని హెచ్చించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆరాధనలో మనం తగ్గాలి, ఆయన నామము హెచ్చించబడాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన కృప వలనే మనందరం కూడా సజీవులముగా ఉన్నాము గనుక ఆ కృపను జ్ఞాపకం చేసుకొని నీ కృపను బట్టి, నిన్ను బట్టి, నీ నామాన్ని బట్టి, నీ వాక్యాన్ని బట్టి, నీ సన్నిధిని బట్టి, నీ దయను బట్టేనయ్యా నేను నా కుటుంబం ఎలా ఉన్నామని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే, క్షేమకరమైన స్థితి మేము కలిగి ఉన్నామంటే అది నిన్ను బట్టని ఆయన నామాన్ని హెచ్చించుటే ఆరాధన యొక్క ముఖ్య ఉద్దేశమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డారా, కనుక మరణము నుండి మన ప్రాణాలను తప్పించి ఏమండి కన్నీళ్లు విడవకుండా, మన కన్నులను జారిపడకుండా మన పాదాలను కాపాడినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటే ఆరాధన అనే విషయాన్ని మర్చిపోదు. ప్రియా దేవుని బిడ్డారా, అయితే సమయంలో ఈ యొక్క మరి ఆ వాక్య ధ్యానంలో, ఈ ఆరాధనలో మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని పోతున్నాం కనుక మరి విత్తబడబోయే ఈ వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని నేను ఆహ్వానిస్తున్నాను. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీరు హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకోవాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఎందుకంటే మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు, మనుషుల మాటలు మనల్ని మంచి మార్గంలో నడిపించలేవు, మనుషుల మాటలు మోసపూరితమైనవి, అవి నమ్మదగినవి కావు, అవి యథార్థమైనవి కూడా కావు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మాత్రమే యథార్థమైనవి, నమ్మదగినవి, అవి మనకి మేలు చేసేవి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన విశ్వాసములో నడిపించేవి, ఆయన పరిశుద్ధతలో నడిపించేవి, ఆయన కోరే ఆత్మీయతలో నడిపించేవి, ఆయన మార్గములో ఏమండి మంచిగా మనలను నడిపించేవి, ఏమండి ఆయన క్రియలు చేసేటట్లు మనల్ని నడిపించేవి, ఆయన స్వారూప్యంలోనికి, పోలికలోనికి మనల్ని మార్చేవి, ఆయన ఆశీర్వాదాలకు మనల్ని సమీపస్తులుగా చేసేవి దేవుని యొక్క మాటలే. కనుక ఈ మాటల కొరకు ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలు సిద్ధపరచుకునే సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబును ఆహ్వానిస్తున్న. జానుబాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనలు ఏకీభవించాలని ప్రభు సేవకునిగా కోరుతున్నాను. ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబును ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు ఏకీపించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. వాక్యం వరకు మనల్ని మనం సిద్ధపరచుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం.
మహిమా స్వరూపైన మా ప్రభా జీవాధిపతి అనేసియా నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించినాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగు నడిపించిన దేవా మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి పాటల ద్వారా మీరే మహిమ పొందుకున్నారు దేవా. ఆరాధనలో నీ సన్నిధిని ఇక్కడ కుమరించారని, నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించారని మేము నమ్ముచున్నాం దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోచుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినేలా, సరైన రీతిలో వాక్యాన్ని అర్థం చేసుకునేలా మీరే కార్యం జరిగించండి. నీలో ఇంకా ఎక్కువగా బలపడేలా అద్భుతమైన వాక్యాన్ని మరి సేవకుడు తెలియజేస్తుండగా వింటున్న ప్రతి ఒక్కరు సరైన విధానంలో వాక్యాన్ని అర్థం చేసుకొని తగిన ఆత్మీయ విషయాలు తెలుసుకొని అటువంటి ఆత్మీయ జీవితాన్ని వారి జీవితాల్లో కలిగి నీ ద్వారా నిండైన ఆశీర్వాదాలు వారి జీవితాలు పొందుకోవడానికి మీరే కార్యం జరిగించండి. ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీరు హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారా, మరి ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డారా, మరొకసారి మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డారా, ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో ప్రియా దేవుని బిడ్డారా, ఎటువంటి ప్రభు సేవకుని సేవ దేవునికి ఆమోదయోగ్యమైనదో తెలుసా అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని గత కొన్ని వారాలుగా మరి మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డారా, మరి యొక్క ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన ముఖ్య మరి ఉద్దేశాలు, ముఖ్య విషయాలు ఏమయ్యున్నావో ఈ ఆరాధనకు ముందే క్లుప్తంగా మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డారా, అయితే చాలామంది ఆత్మీయుల్లో రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉంటూ ఉన్నాయి. అయితే అలాంటి వారు కూడా తప్పక ఈ అంశానికి సంబంధించిన విషయాలు తెలియపరిచేటప్పుడు ఏ రకమైనటువంటి పరిచర్యను దేవుడు చేయాలని నిర్ణయించాడో తప్పక ఈ వాక్యం ద్వారా తెలుసుకోవాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటే భిన్నమైన బోధలు సమాజంలో ఉండడాన్ని బట్టి ఎవరి యొక్క స్వలాభం కొరకు, ఎవరి యొక్క స్వప్రయోజనాల కొరకు, ఎవరికి ఏ రకమైనటువంటి లాభాలు లాభదాయకంగా మరి దేవుని వాక్యాన్ని మలుచుకోవాలో మార్చుకోవాలో ఆ రకమైనటువంటి ఆ ప్రయత్నాలలో భాగంగా కొంతమంది ఏం చేస్తున్నారంటే తెలిసి తెలియలేని బోధలు, తప్పుడు బోధలు చేయడాన్ని బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, కొంతమంది మరి ఆ ప్రభు యొక్క సేవకులను, వాక్యానుసారముగా వాక్యాన్ని బోధించే సేవకులను ప్రశ్నించేటటువంటి సేవకులుగా, విమర్శించేటటువంటి సేవకులుగా, మరి రకరకాలుగా అవహేళనగా, వ్యంగ్యంగా, తేలికగా, చులకనగా మాట్లాడేటటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుక దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోగలిగినప్పుడు అప్పుడు మనం వాక్యానుసారమైన ఆత్మీయతలో మనం వెళ్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యానుసారమైనటువంటి బోధ తప్పక మనకు అర్థమవుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోకుండా ఎవరైనా మరి ప్రభు సేవకులు వాక్యానుసారంగా వాక్యాన్ని చెప్పినప్పుడు ఇలా చెప్తున్నారు అలా చెప్తున్నారనే ఆలోచనకు మనం చోటిచ్చే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కనుక దేవుని వాక్యాన్ని శ్రద్ధగా నేర్చుకున్నట్టు ద్వారా దేవుని వాక్యాన్ని అంగీకరించే మనసు, వాక్యానుసారముగా దేవుని యొక్క ఆత్మ బోధించినప్పుడు మనం ఇది దేవుని మాట అని మనం అంగీకరించగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. ఒక విషయాన్ని మట్టుగా మీరు మర్చిపోద్దు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని గైకొనుట, దేవుని యొక్క మాటను నెరవేర్చుట చాలా కష్టతరమైనటువంటి పని అనే విషయాన్ని మర్చిపోవద్దు. నీవు అనుకున్నంత సులభంగా మరి ఆ క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం అని నువ్వు తలంచొద్దు. ప్రియా దేవుని బిడ్డ, క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం మరి దేవుని వాక్య నెరవేర్పుతో కూడినటువంటి జీవితమునై ఉన్నది కనుక అది చాలా కష్టంగానే ఉంటూ ఉంటుంది. కొన్ని ఆజ్ఞలు ఉంటాయి, కొన్ని షరతులు ఉంటాయి. వాటికి మనం కట్టుబడి దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం ముందుకు వెళ్ళగలిగినప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో మనం పొందగలం. ఈ విషయాలు గమనించాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అంశానికి సంబంధించిన మూలవాక్య ఆ సువార్త ఆ వచ్చిన భాగాన్ని మనం చదువుకొని ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంశ సందేశ ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి అంశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వచ్చిన మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనమునై ఉన్నది. ఈ వచ్చిన భాగాన్ని నేను చదువుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి
యొక్కని తృణీకరించును, మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అని ప్రియా దినబిడ్డారా కొండ మీద ప్రసంగములో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జనసమూహముల సమక్షములో శిష్యులకు చెప్పినటువంటి మాటలై ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే ప్రియా దినబిడ్డారా ఆయన సేవ చేటుకు వచ్చిన వారికి చెప్పిన మాటలై ఉన్నవి. ఆయన సేవా పిలుపుకు లోబడి సంపూర్ణ సేవ చేటుకు వచ్చిన ఆయన సేవకులకు లేక ఆయన శిష్యులకు చెప్పినటువంటి మాటలై ఉన్నవని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దినబిడ్డారా ఆయన సేవకు సమర్పించబడిన వారికి, ఆయన సేవను చేటుకు సమర్పించుకున్న వారికి కూడా ఈ మాటలు చెందును అనే విషయాన్ని మర్చిపోదు ప్రియా దినబిడ్డారా. అయితే ఈ సమయంలో ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుని సేవను చేటుకు వచ్చిన వారు సంపూర్ణముగా ఆయనకు లోబడి ప్రియా దినబిడ్డారా ఆయన మీదే ఆధారపడి విశ్వాసముతో సేవ చేయాలి తప్ప ప్రియా దినబిడ్డారా ఒకవైపు వృత్తి అంటే ఉద్యోగము చేస్తూ ఆయన సేవను చేయమని యేసుప్రభు వారు చెప్పిన ఈ మాట అర్థము కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దినబిడ్డారు ఈ విషయాలు గమనించండి. గనుకనే యేసుప్రభు వారు ఏం చెప్పారంటే ఎవడును ఇద్దరు యజమానులకు దాసునిగా నుండనేరడు అని ఆయన చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దినబిడ్డారా అయితే నువ్వు దేవుని యొక్క సేవనైనా సంపూర్ణంగా చేయాలి, లేదా ఉద్యోగము చేస్తూ ఒక సంఘములో విశ్వాసిగా ఉంటూ దేవుని యొక్క చిత్తాన్ని అక్కడున్న సేవకుని యొక్క మరి ఆ దేవుడు ఆ సేవకునికి ఇచ్చిన నడిపింపులో ఆ ఆలోచనలో దేవుని చిత్త నెరవేర్పులో నువ్వు ముందుకు వెళ్ళేటటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలి తప్ప ఇటు ఉద్యోగం చేస్తూ ఉంటాను, ఇటు దేవుని సేవ చేస్తాను, ఇటు ఉద్యోగం చేస్తూ ఉంటాను, ఇటు పులిపేట్ల మీద లేక దేవుని యొక్క ఆ పరిశుద్ధ స్థలం మీద ప్రసంగాలు చేస్తూ ఉంటాను, ఇటు ఉద్యోగం చేస్తూ ఉంటాను, ఇటు ప్రభురాత్రి భోజనం వేస్తూ ఉంటాను, ఇటు ఉద్యోగం చేస్తూ ఉంటాను, బాప్తిసాలు చేస్తాను, ఇటు ఉద్యోగం చేస్తూ ఉంటాను, క్రైస్తవ విశ్వాసులు మరణించినప్పుడు సమాధి కార్యక్రమాలు చేసేస్తాను, ఇటు ఉద్యోగం చేస్తూ ఉంటాను, క్రైస్తవ పెళ్ళిళ్ళు నేను చేసేస్తూ ఉంటాను, ఇటు ఉద్యోగం చేస్తూ ఉంటాను. ఒక సేవకుని స్థానాన్ని ఆక్రమించుకొని నా ఇష్టానుసారంగా నేను మరి సేవ చేస్తాను అంటే అది వాక్య విరుద్ధమైనది. దాని యొక్క పరిణామాలు చాలా బహుభయంకరంగా ఉంటాయని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దినబిడ్డారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నిర్ణయించలేనటువంటి పనిని నీ ఇష్టానుసారంగా నువ్వు చేస్తే ఆ సేవను దేవుడు ఆమోదించడని ప్రభు సేవకునిగా ప్రభు వాక్యాన్ని ఆధారము చేసుకుని నీకు తెలియపరచడం మీకు తెలియపరచడం ప్రభు సేవకునిగా నేను చేస్తూ ఉన్నాను. ప్రియా దినబిడ్డారా కీర్తనల గ్రంథంలో మనం చూస్తాం 50వ కీర్తనలో దేవుడు అంటాడు నా కట్టడలు వివరించుటకు మరి నీకేమి పని అని దేవుడు ప్రశ్నిస్తున్నట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. గనుక దేవుని కట్టడలు వివరించాలి అంటే దానికి ఒక అర్హత కావాలి, యోగ్యత కావాలి. ఆ కట్టడలు వివరించి బోధించడానికి దేవుడు అధికారాన్ని ఇవ్వాలి, ఆ ఒక యోగ్యతను అర్హతనిచ్చి ఆయన బోధించమని చెప్పితే తప్ప నీవుగా చేసేసి నేను దేవుని సంతోషపెట్టేస్తున్నాను, దేవుని చిత్తాన్ని నెరవేర్చేస్తున్నాను, దేవుడు కోరే ఆత్మీయతను కలిగి ఉన్నానని నువ్వు సంతృప్తి చెందితే దానిని దేవుడు పట్టించుకోడు. ఈ విషయాన్ని గమనించు ప్రియా దినబిడ్డ. దేవుడు వాక్యములు ఏది నిర్ణయించాడో ఆ విధానములో ఆయన పరిచర్యను చేస్తే దాని ద్వారా ఆయన సంతోషిస్తాడు. నీ పరిచర్యను, నీ సంఘాన్ని, నీ సంఘ బిడ్డలను ఆయన ఆశీర్వదిస్తాడు, వారిని ఆయన అంగీకరిస్తాడు, నీ సేవను అంగీకరిస్తాడు, నీ కుటుంబాన్ని కూడా ఆయన అంగీకరిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారైతే మరి కొంత లోతుగా ఈ దినాన్ని అనేకమైన విషయాలు మనం ధ్యానం చేసుకుందాం ప్రియా దినబిడ్డారా. కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ఈ విషయాలు వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దినబిడ్డారా యేసుక్రీస్తు యొక్క పిలుపు ద్వారా వలలు విడిచి ఆయనను వెంబడించిన ఆయన శిష్యులకు చెప్పినవిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి 12 వరకు వ్రాయబడినటువంటి ధన్యతలను అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియా దినబిడ్డారా ఈ విషయాలు గమనించండి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను ఉద్దేశించి చెప్పిన ప్రతి మాటలను ప్రియా దినబిడ్డారా మరి జనసమూహములందరూ వినుటను కూడా మనం చూడగలం. ప్రియా దినబిడ్డారా అయితే ఈ విషయాలు గమనించండి. ఆయనని విశ్వసించువారు ఎటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలో యేసు ప్రభువారు ఈ ధన్యతల్లో ఆయన బోధించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దినబిడ్డారా బోధించినట్లు మనం చూస్తూ ఉంటాం. అదేవిధముగా మరి ఆయనతో పాటు కలిసి సంపూర్ణ సేవ చేయడానికి ఆయన పిలుపుకు లోబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయనతో పాటు కలిసి సువార్త పనిలో దేవుని రాజ్య సువార్త పరిచర్యలో కలిసి పనిచేయడానికి వచ్చినటువంటి శిష్యులు ఏ రకమైనటువంటి ఆ సంపూర్ణ సమర్పణను వారు కలిగి ఉండాలో దేవుడు మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి 12 వరకు రాయబడినటువంటి వాక్యవచనాల్లో చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దినబిడ్డలారా విషయాలు గమనించండి. అయితే యేసుక్రీస్తుని విశ్వసించు వారు కానీ
ఆయనను వెంబడించుచున్న ఆనాటి శిష్యులు ఎటువంటి స్థితిని కలిగి ఉంటే వారు పరసంబంధమైనటువంటి దీవెనలు పొందుకుంటారో తెలియజేయటను ప్రియా దేవుని ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుండి 12 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని ప్రధానముగా ప్రభు చెప్పినటువంటి మాటలు శిష్యులకు సంబంధించినవి ఉన్నవని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే యేసు ప్రభువారు ఈ యొక్క మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదలుకొని 7వ అధ్యాయం ఈ 3 అధ్యాయాల్లో కూడా మరి యేసు ప్రభువారు శిష్యులకు ఒక బైబిల్ కోర్సు లాంటి ఒక తరపీదుని మరి యేసు ప్రభువారు వారికి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే యేసు ప్రభువారు చెప్పిన ప్రతి మాటలో కూడా వారికి ఒక మంచి మరి తరపీదుగా బైబిల్ తరపీదుగా ఇవ్వబడినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. అవి శిష్య రకానికి సంబంధించిన ఎన్నో విలువైనటువంటి మాటలు వారికి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే యేసు ప్రభు వారితో పాటు కలిసి ఆయనతో పాటు సంపూర్ణ సేవ చేటుకు మరి సంపూర్ణముగా లోబడి ఆయన చిత్తాన్ని చేటుకు ఆయనతో పాటు కలిసి దేవుని రాజ్య విస్తరణలో ముందుకు వెళ్ళడానికి వచ్చినటువంటి శిష్యులను ఉద్దేశించి శిష్యులకు చెప్పిన ప్రధానమైనటువంటి మాటలుగా ఈ మాటలను మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మన అంశానికి ప్రియా దేవుని బిడ్డలారా సంబంధించినటువంటి విషయాలుగా యేసుక్రీస్తు యొక్క సేవా పిలుపు పొందుకొని సంపూర్ణ సేవను ఆయనతో పాటు కలిసి ప్రియా దేవుని బిడ్డలారా చేటుకు వచ్చినటువంటి శిష్యులకు చెప్పిన మాటలుగా ఈ ధన్యతల్లోని విషయాలను కూడా మనం చూడగలం. ఈ విషయాన్ని గమనించండి. అంటే విశ్వసించిన వారు ఈ యొక్క చెప్పినటువంటి మాటల్లో ఆత్మీయతను కలిగి ఉండాలి. ప్రధానముగా మరి ఈ చెప్పినటువంటి మాటలు ఎవరిని ఉద్దేశించి అంటే ఆయనతో పాటు కలిసి సంపూర్ణముగా పరిచర్య చేయడానికి వచ్చి శిష్యులను ఉద్దేశించి చెప్పినటువంటి శిష్యరకానికి సంబంధించినటువంటి విషయాలుగా ఈ విషయాలను మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా అయితే ఈ ధన్యతల యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏమిటంటే ప్రియా దేవుని బిడ్డలారా ఆయనతో కలిసి సంపూర్ణ సేవను చేయు ప్రభు శిష్యులు ఆయన వలె ఆత్మ విషయమై దీనత్వాన్ని కలిగి ఉండాలి. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ స్థితి సంపూర్ణ సేవకునిలో తప్ప ప్రియా దేవుని బిడ్డలారా సంపూర్ణ సేవకులలో తప్ప ఉద్యోగము చేస్తూ సంఘాలను నడిపించే సంఘ కాపరులుగా ఉండేటటువంటి వారిలో మనకి కనబడదు. కారణం ప్రియా దేవుని బిడ్డలారా ప్రభుత్వ ఉద్యోగం ద్వారా మంచి జీతాలు వస్తూ ఉంటాయి, మంచి ప్రమోషన్ల ద్వారా జీతం పెరుగుతూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా కొంతమంది జీతము కాకుండానే ప్రియా దేవుని బిడ్డలారా వేరు రూపాల్లో కమిషన్ల రూపాల్లో కూడా వారి జీతాన్ని మరి కొంత సంపాదన మరి వారు సంపాదించడం జరుగుతూ ఉంటుంది. మరి మరి ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు ఉంటాయి, బోనస్లు ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా ఇంకా అదనపు సంపాదన ఇంకా వారికి కావాలంటే ఓటీలు కూడా వారు చేసుకోవచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విధముగా అధికమైనటువంటి రాబడి ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా వేరు సైడ్ బిజినెస్లు కూడా వారు పెట్టుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ బ్యాలెన్స్లు కూడా కొదువు ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా ముందు జాగ్రత్తగా మరి బ్యాంకుల్లో కూడా సమృద్ధిగా ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా వారు చేసుకుంటూ ఉంటారు. ఆరోపాల్లో కూడా ప్రియా దేవుని బిడ్డలారా ఫిక్స్డ్ డిపాజిట్లు వారు ఏం చేసుకుంటూ ఉంటారు, భద్రపరుచుకుంటూ ఉంటారు. మరి దీనత్వం కన్నా ఇలాంటి వారిలో ఏటుంటుందంటే అహంకారం, గర్వం, అతిశయం మెండుగా ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాన్ని నేను చెప్తున్న మాట కాదు కానీ ప్రియా దేవుని బిడ్డలారా దేవుడే తన వాక్యంలోంచి ఆయన మరి తెలియజేస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయం 16లో మనం చూస్తుంటాం. అయితే అతడు స్థిరపడిన తరువాత మనస్సున గర్వించి చెడిపోయెను అని మనం చూస్తూ ఉంటాం. ఎవరు ఈ చెడిపోయిన వ్యక్తి అంటే ప్రియా దేవుని బిడ్డలారా సంపూర్ణ సేవకుడు కాదు, యాజకుడు కాదు, ప్రవక్త కాదు. ఈ చెడిపోయినటువంటి ఆ ఒక వ్యక్తి యోధారాజు అయినటువంటి ఉజ్జియాగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అధికారాన్ని కలిగిన వాడు, ప్రజలను పరిపాలన చేస్తున్నాడు, ప్రభుత్వాలను నడిపిస్తున్నవాడు, ప్రజల పరిపాలకుడుగా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి మనస్సును గర్వించి దేనిని బట్టి అంటే ప్రియా దేవుని బిడ్డలారా తనకు కలిగి ఉన్నటువంటి సమస్తాన్ని బట్టి సమస్త ఐశ్వర్యాన్ని బట్టి మనస్సున గర్వించి ప్రియా దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ధనం అనేది అధికంగా పెరుగుతూ ఉంటుందో ఇక నాకేమి కొదువా అనేటటువంటి మనసు ఎప్పుడైతే వస్తుందో ఆ మనిషి ఎవరి మాట వినడు, తాను అనుకునేదే చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా దాన్ని ఏమన్నారంటే గర్వం అన్నారు.
అహంకారం అన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరి మాట వినకుండా తన మాట తను అనుకున్నది చేసే ఆ పరిస్థితిని ఏమన్నారండి? గర్వము. ఇలాంటి స్థితిని కలిగి ఉన్నవానిగా యోధారాజైన ఉజ్జియాని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, చివరికి ఉజ్జియా పరిస్థితి ఏ విధంగా ముగించబడిందో దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి గర్విష్ఠుడైన, ఇలాంటి అహంకారము కలిగినటువంటి, మనసును గర్వించి చెడిపోయినటువంటి ఈ ఉజ్జియాను దేవుడు ఏం చేశాడు? మొత్తాడు, కుష్టుతో మొత్తాడు. ఇక ప్రజలకు తన ముఖాన్ని చూపించుకోలేని పరిస్థితి, అజ్ఞాతంలోనికి వెళ్ళిపోయాడు. అలా ఉంటుండగానే చనిపోయినటువంటి, దిక్కుమాలిన చావు చచ్చినటువంటి స్థితిని ఉజ్జియాలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఈ విషయాలు మనం తెలుసుకున్నట ద్వారా మరి దేవుని యొక్క సేవను చేసే సేవకులు ఏటి కలిగి ఉండాలంటే దీనత్వాన్ని కలిగి ఉండాలి. గర్వానికి ఎట్టి పరిస్థితుల్లో చోటు ఇవ్వకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కానీ ఉద్యోగాలు చేస్తున్న వారిలో తగ్గింపు ఉండదు, దీనత్వం ఉండదు, నటిస్తారు. వాళ్ళ దగ్గర మట్టుగా ధనం ఉంటుంది కదా, ధనం లోపల ఏం చేస్తుందంటే గర్వం. వాళ్ళ మాటలు కూడా అలాగే ఉంటాయి. మిగతా వాళ్ళ స్థితిని తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మీకేటండి, మీరు గొప్పవాళ్ళండి, మీరు కొనాలంటే రేపే కారు కొనగలరండి, రేపే మీరు విమానం కొనగలరండి అని ఇతరుల యొక్క స్థితిని తక్కువ చేసి మరి కళ్ళు నెత్తికెక్కినటువంటి మాటలుగా, పొగరబోతు మాటలుగా, అహంకార మాటలుగా, అంటే వీడికి ఉద్యోగం చేసి సంపాదించుకుంది బోల్డ్ ఉంది కనుక సంపూర్ణ సేవకులు విశ్వాసంతో బ్రతుకుతారు కదా, వాళ్ళ దగ్గర వీడికున్నవి ఉండవు కనుక ఆ సేవకులను చాలా చులకనగా తేలికగా మాట్లాడుతుంటాడు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే సంఘాలను నడిపిస్తూ ఉంటే కొంతమంది వాళ్ళ దగ్గరికి పరుగులు తీసుకుని విశ్వాసులు వెళ్తూ ఉంటారు. జాగ్రత్త, వాళ్ళ మీదకి వచ్చినటువంటి దేవుని కోపం నీ కుటుంబాల మీదకి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండుట అది నీకు ఎంతైనా మంచిది. ఒక విశ్వాసిగాని, ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉద్యోగాలు చేస్తూ జీతాలు సంపాదిస్తూ దాని ద్వారా వచ్చేటటువంటి ధనంతో ఎలాంటి స్థితులు కలిగి ఉంటారో కీర్తనల గ్రంథం 27వ చరణంలో మనం చూస్తుంటాం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు అని మనం చూస్తూ ఉంటాం. ఈ విధముగా అతిశయపడు వారే అధిక రాబడిని కలిగినటువంటి ఉద్యోగ పాస్టర్లై ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. నేను చెప్పేటటువంటి పాస్టర్లు ఎవరంటే ఇటు ప్రభుత్వ ఉద్యోగాన్ని చేసుకుంటూ వాళ్ళు ఏం చేస్తారంట, సంఘాలను ఆ ప్రభుత్వ ఉద్యోగం ద్వారా స్థలాలు కొనడం, మందిరాలు కట్టడం, మందిరాలను వాళ్ళే సంఘ కాపర్లుగా అక్కడ మరి సంపూర్ణ సేవకుడు ఉన్నాడు. సంపూర్ణ సేవకుని ద్వారా ఏ పనులు జరగవు, ఇతనే అన్ని పనులు చేసేస్తూ ఉంటాడు. అది వాళ్ళ పిల్ల తరాలకు శాపము అనే విషయాన్ని మర్చిపోదు. ఇది నేను చెప్పే మాటలుగా దేవుని వాక్యంలోని ఇవన్నీ కూడా రాయబడి ఉన్నాయని అలాంటి వారు తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాంటి వారికి ఏ సమస్య వచ్చినా ఎవరిని ఆధారము చేసుకుంటారంటే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, వీరు దేవుణ్ణి కాదు ఆధారంగా చేసుకునేది, వీరు కలిగి ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగాన్ని బట్టి లోకములో వీరు కలిగి ఉన్నటువంటి కొన్ని ఇతరులతో కలిగి ఉన్న సత్సంబంధాలను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, గొప్ప గొప్ప అధికారులను ఆశ్రయించవచ్చు. వీరి యొక్క సమస్యల నుండి బయటపడుతూ ఉంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుకనే దేవుని వాక్యం వీరి గురించి ఇంకా ఏమని చెప్తుందంటే ప్రియా దేవుని బిడ్డలారా, చెబుతూ ఏమని హెచ్చరిస్తుందంటే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5లో మనం చూస్తుంటాం. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు అని మనం చూస్తూ ఉంటాం. ఈ మాటలన్నీ కూడా మనుషులను ఆశ్రయించే వారి గురించి, ఈ ఉద్యోగాలు చేస్తూ ధనాన్ని ఆశ్రయించి ధనాన్ని బట్టి విర్రవీగి అహంకారంతో మాట్లాడి అహంకారంగా ప్రవర్తించి వీళ్ళు కూడా సేవకులతో సహవాసాలు చేస్తారు, సేవకుల ఫెలోషిప్లో ఉంటూ ఉంటారు, అహంకారంగా ఉంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, గమనించండి. అంతేకాదు వీరు అతిశయపడేది దేనిని బట్టి అంటే ప్రియా దేవుని బిడ్డలారా, వీరు అతిశయపడే దేనిని బట్టి అంటే దేవుని బట్టి కాక ప్రియా దేవుని బిడ్డలారా, వీరు చదివినటువంటి చదువును బట్టి, వీరు కలిగి ఉన్నటువంటి ఆయా అర్హతలను బట్టి, వీరు కలిగి ఉన్న తెలివితేటలను బట్టి వీరు సంపాదించేటటువంటి డబ్బు ద్వారా వారికి కలిగే ఐశ్వర్యమును బట్టి అతిశయించుచు ఉంటూ ఉంటారని ప్రియా దేవుని బిడ్డలారా, ఇర్మియా ద్వారా దేవుడు చెప్పినటువంటి మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథం 9:23లో కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ప్రభుత్వ ఉద్యోగము ద్వారా వచ్చే డబ్బు ద్వారా నడిపించబడే సేవ ఉద్యోగస్తుని సేవ అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, మరొకసారి చెప్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభుత్వ ఉద్యోగము ద్వారా వచ్చే డబ్బు ద్వారా నడిపించబడే సేవ ఉద్యోగస్తుని సేవ అని మనం తప్పక
తెలుసుకోవాలి. గనుకనే ప్రియా దినబిడ్డారా, వీళ్ళ సంఘాలలో ఏసీలకు కొదువు ఉండదు ప్రియా దినబిడ్డారా. అప్పులు సమస్యల గలవారికి మధ్యవర్తులుగా ఉండి ప్రియా దినబిడ్డారా, అప్పులు ఇప్పించుచు ధనము ద్వారా ఆయా సంఘాల్లో ఉన్న విశ్వాసులను కూడా వీరు ఆకర్షిస్తూ ఉంటారు. ఆత్మలను ఆయా సంఘాల్లో నుండి దొంగిలించడమే ప్రియా దినబిడ్డారా వీరి యొక్క సేవాభారం లక్ష్యమునై ఉన్నదని ప్రభు సేవకనగా నేను తెలియపరుస్తున్నాను. ఈ విధంగా విశ్వాస సేవకుల కష్టాన్ని, సంపూర్ణ సేవకుల కష్టాన్ని అనుభవిస్తూ దోచుకుంటూ వీరి సంఘాలను కలర్ఫుల్గా నడిపిస్తూ ఉంటూ ఉంటారు ప్రియా దినబిడ్డారు. ఈ విషయాలు గమనించండి. ఎందుకంటే గత కాలంలో ఒక ఉద్యోగస్తుడైనటువంటి పాస్టర్ గారు ఆయన ఏం చేశాడంటే ఉద్యోగాన్ని, ప్రభుత్వ ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నాడు, ఇటు సంఘాన్ని కూడా నడిపిస్తూ ఉన్నాడు. ఉదయం అంతా డ్యూటీ చేస్తాడు, ప్రభుత్వ జీతాన్ని పొందుతాడు, సాయంకాలం వచ్చేటప్పటికి ఆత్మీయ ప్రసంగాలు చేయడానికి సిద్ధపడిపోతుంటాడు. ఇలాంటి ఒక సేవకుని బట్టి ప్రియా దినబిడ్డారా ఇలాంటి ఈ ఉద్యోగం చేసేటటువంటి ఒక ఆత్మీయ సోదరుని బట్టి ఒక విశ్వాస సేవకుడు విశ్వాసంతో మోకాళ్ళ మీద ఒక సంఘాన్ని కట్టుకొని చక్కగా ఆ విశ్వాసులు ఇచ్చే కానుకల మీద తన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి అంకితం చేసుకొని పరిచర్య చేస్తూ ఉంటుండగా ఆ సంఘం అంతటినీ కూడా వారి యొక్క ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు ఎవరికి ఏ లోటులు ఉన్నాయో తెలుసుకొని డబ్బు ద్వారా వారిని ఆకర్షించి ప్రియా దినబిడ్డారా వారిని ఏం చేశాడంటే వీరి సంఘానికి పిలిచి ఆ సంఘం అంతా ఖాళీ అయిపోయేటటువంటి పనిని ఆయన చేశాడు. ఈ విషయాన్ని ఆ సంఘ కాపరాలు జీర్ణించుకోలేక ఆమెకి గుండెపోటు వచ్చి చనిపోయింది ప్రియా దినబిడ్డారా. ఆ సేవకుడు మానసికంగా కృంగిపోయాడు. ఈ విషయాలు గమనించండి. కానీ ఆ సేవకుని కనీసం ఆదరించడానికి, బలపరచడానికి కూడా ఈ ఉద్యోగస్తుడు వెళ్ళలేదు. కారణం ఏంటంటే ప్రియా దినబిడ్డారా ఈయనకేంటంటే మరి అలాంటి సంపూర్ణ సేవకులు సంపాదించుకున్న విశ్వాసుల ద్వారా సంఘాలని కట్టుకొని అలా దొంగిలించడమే ఆయన పని, అంతే. ఇలాంటి సేవకులని దినాల్లో చాలామంది గౌరవిస్తూ ఉన్నారు. వీరికి సాలువలు, సన్మానాలు వీళ్ళను గొప్ప భక్తిపరులాగా, మంచి వాక్య బోధకుల్లాగా వీళ్ళని స్పీకర్స్గా పిలిచేవారు మరికొందరు. ప్రియులారా గమనించండి, నువ్వు ఎలాంటి సేవకునికి విలువిస్తున్నావో, ఎలాంటి సేవకునికి మరి ఆ దేవుని వాక్యాన్ని బోధించడానికి నీవు వారిని ఆహ్వానిస్తున్నావో ఒకసారి విశ్వాసులైన వారు, క్రైస్తవ సంఘాలు కూడా తప్పక తెలుసుకోవాలి. ఉద్యోగం చేసే వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో నిలబడి మాట్లాడడానికి అర్హత లేదు అనే విషయాన్ని తప్పక తెలుసుకోవాలి. సంపూర్ణ సేవకుడు సేవే నా జీవితం, దేవుని వాక్యమే నా జీవితం, నేను దేవుని కొరకే బ్రతుకుతాను, దేవుని కొరకే చనిపోతాను, దేవుని కొరకే ఆకలి దప్పులు అనుభవిస్తాను, దేనికైనా దేవుని కొరకే అనేటటువంటి దేవుని మీదే విశ్వాసంతో ఆధారపడే సేవకుని ప్రేమించండి. తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను ప్రియా దినబిడ్డారా. అయితే విశ్వాసముతో దేవుని యొక్క సంపూర్ణ పిలుపుకు లోబడి సేవ చేసేటటువంటి సేవకునికి వీరికి ఉన్న తేడా ఏమిటంటే ప్రియా దినబిడ్డారా, సంపూర్ణ సేవకుడి పెట్టుబడి మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన చేస్తూ విశ్వాసులను దేవుని వాక్యము ద్వారా విశ్వాసములో పెంచుతూ ప్రియా దినబిడ్డారా వాక్యానుసారమైనటువంటి బోధల ద్వారా దేవుని వాక్యానుసారమైన దీవెనలకు చేరువగా చేస్తూ ఉంటాడు. దేవుని ఆశీర్వాదాలకు సమీపస్తులుగా వారిని చేస్తూ ఉంటాడు ప్రియా దినబిడ్డారా. అయితే ఈ ఉద్యోగస్తులైనటువంటి ఆత్మీయ బ్రదర్స్ లేక పాస్టర్లుగా పిలువబడేటటువంటి వీరు మాత్రం ప్రతి విషయంలో వారి పెట్టుబడి ఏంటంటే ప్రియా దినబిడ్డారా డబ్బే అంటే ప్రియా దినబిడ్డారా డబ్బుతోనే వారి సేవలు నడిపించబడతాయి. పేరుకు మాత్రమే విశ్వాసం, ఆధ్యాత్మికత, దేవుడు అనేటటువంటి పదాలు వారు వాడుతూ ఉంటారు ప్రియా దినబిడ్డారా. కానీ వీటికి ఏమాత్రము ప్రథమ స్థానం వారిలో ఉండదు ప్రియా దినబిడ్డారా. వేటికి అంటే ప్రియా దినబిడ్డారా మరి అక్కడ ఆధ్యాత్మిక స్థితికి చోటు ఉండదు, దేవుడు అనేటటువంటి పేరుకి అక్కడ ఆయన నామానికి అక్కడ ప్రాముఖ్యత ఉండదు, ప్రథమ స్థానం ఉండదు, విశ్వాసం అనేది అసలు వాళ్ళలో ఉండదు అని తప్పక మనం తెలుసుకోవాలి ప్రియా దినబిడ్డారా. విషయాలు గమనించండి. అంటే వీటికి ఏమాత్రం అంటే మరి ప్రథమ స్థానం వారిలో ఉండదు అని ఎందుకు చెప్తున్నానంటే ప్రియా దినబిడ్డారా వారు నడిపించే సంఘాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవునికి ప్రథమ స్థానం ఉండదు, విశ్వాసానికి అక్కడ ప్రాముఖ్యత ఉండదు ప్రియా దినబిడ్డారా. ఆధ్యాత్మికత అనేదే ఉండదు. ఎందుకంటే వారు లోక ఉద్యోగం చేసుకుంటూ లోక మనుషులతో కలిసిపోయి లోక విధానాలతో నింపబడి అదే విధానంతో వచ్చి ఏదో ఎవరో చేసిన ప్రసంగాలు ఎక్కడో దగ్గర చూడడం, ఆ ప్రసంగాల్ని కొంత అటు ఇటు తయారు చేసుకొని రెండు రిఫరెన్సులు కలిపి ఏదో తూతు మంత్రంగా ప్రసంగాన్ని చేసి విశ్వాసుల దగ్గర చిన్న మెప్పును పొంది అబ్బా మా అయ్యగారు ఎంత గొప్ప ఆధ్యాత్మిక సందేశం
చెప్పారు అనే రీతిలో ఏమండి విశ్వాసులను ఒక మోసపూరితమైనటువంటి ఆత్మీయతలోనికి నడిపిస్తూ ఉంటారు. ఇలాంటి వారి విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు సేవకునగా విశ్వాసులను అప్రమత్తం చేసేటటువంటి ప్రయత్నాన్ని ప్రభు సేవకునగా నేను చేస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉద్యోగస్తులైనటువంటి సేవకుల వలె ఒకవేళ సంపూర్ణ సేవకులు ఎవరు ఉన్నా వారి ముగింపు ఇస్కరియోతు యోధా వలె ఏమండి మరి మనస్సాక్షి నేరారోపణల మధ్య, మనశ్శాంతి లేని పరిస్థితుల మధ్య వారికి వారే హాని చేసుకుని వారి జీవితాలకు వారికి వారే ఏమండి ముగింపును పలుకునేటటువంటి పరిస్థితి ఎదుర్కొనక తప్పదు అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అంటే సంపూర్ణ సేవకుడైన వారు కూడా ఒకవేళ ఈ ఉద్యోగస్తులైనటువంటి సేవకుల వలె మరి వాళ్ళ వల్లే నేను ఉద్యోగం చేసుకొని సేవ చేస్తే మంచిదే కదా, వాళ్ళు మరి ఉద్యోగం చేస్తూ సేవ చేస్తున్నారు, బాగానే అభివృద్ధి చెందుతున్నారు, మంచి సేవ చేస్తున్నారు, సేవలు ఏ రకమైన కొరత లేదు, అన్ని వస్తువులు కొనుక్కుంటున్నారు, మంచి మీటింగులు పెడుతున్నారు, వారికే సమాజంలో గుర్తింపు గౌరవం ఉందని వారిని మాదిరిగా తీసుకొని వారి మార్గంలోనికి వెళ్తే వారి బ్రతుకులు ఎలా ఉంటాయంటండి, ఇస్కరియోతు యోధా వలె ఏమండి ఈ సంపూర్ణ సేవకుల యొక్క బ్రతుకులు ముగించబడతాయనే విషయాన్ని మర్చిపోద్దు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, ఉద్యోగస్తుని సంఘానికి వెళ్తే ప్రియా దేవుని బిడ్డలారా, ఉద్యోగస్తుని ద్వారా తాత్కాలికమైనటువంటి సహాయముని పొందగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి దేవుని పిలుపుకు సంపూర్ణముగా లోబడి సంపూర్ణ సేవను వాక్యానుసారముగా చే సేవకుని సంఘములో ప్రియా దేవుని బిడ్డలారా విశ్వాసులుగా స్థిరపడితే దేవుని శాశ్వత సహాయము శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు పొందగలరని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అయితే ఎంత వినిన తరువాత కూడా ప్రియా దేవుని బిడ్డలారా ఉద్యోగస్తులైనటువంటి పాస్టర్లు ఇలాగే ఉన్నారు, సంపూర్ణ సేవకులు కూడా ఇలానే ఉన్నారని తలంచుచు వాక్య విరుద్ధముగా ఏమండి సేవ చేసేటటువంటి సేవకుల సంఘాలలో కొనసాగితే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని కోపాన్ని దేవుని ఉగ్రతను చవి చూడక తప్పదని ప్రభు సేవకునిగా విశ్వాసులకు నేను హెచ్చరికగా ఈ విషయాలు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే సంపూర్ణ సేవకునిగా ఉన్న సేవకుడు సంపూర్ణ సేవలో ఉన్న సేవకుడు ఏమండి ఆ యొక్క సంపూర్ణ రీతిలోనే పరిచర్యలో ముందుకు వెళ్ళాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేగాని కానుకలు రావట్లేదని కానీ పోషణ కష్టంగా ఉందని కానీ ఉద్యోగస్తులైన సేవకుల మార్గాలను ఎంచుకున్నట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా లూకా సువార్తలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా చెప్తున్నారు. 9వ అధ్యాయం 62లో యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడనో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను అని మనం చూస్తూ ఉంటాం. పిల్లారా, ఈ విషయాలు గమనించండి. అంటే ఎవరైతే సంపూర్ణ సేవకి వచ్చి కూడా ఏమండి సంపూర్ణ పరిచర్యలు ఏ రకమైనటువంటి రీతిలో మరి సహాయం లేదు, బాధ్యతలు పెరుగుతున్నాయి, భారాలు పెరుగుతున్నాయి, ఆర్థికపరమైన సహకారం అవసరం, విశ్వాసుల ద్వారా ఏ రకమైన సహకారం లేదని విశ్వాసాన్ని కోల్పోయి ఉద్యోగస్తులు చేసే ఏమండి మరి ఉద్యోగం చేస్తూ సేవ చేసుకునే మార్గాలు ఎంచుకుంటే ఏమండి వారి పరిస్థితులు ఎలా ఉంటాయో ఈ సమయంలో నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఒకవేళ వారు ఏమండి మరి సంపూర్ణ సేవ నుండి ఉద్యోగం చేస్తూ సేవ చేసే పరిస్థితికి తిరిగి వెళ్తే ప్రియా దేవుని బిడ్డలారా అలాంటి సేవకులను దేవుడు ఆయన రాజ్యములో ఉండుటకు ఆయనతో పాత్రులుగా ఉండే స్థితిని ఎవడో సరికదా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాంటి వారి ప్రార్థనలకు పరలోక జవాబులు రావు సరికదా. ఇలాంటి వారికి ఇహ సంబంధమైన ఈ లోకాధికారి అయిన సాతాను సహాయమే అందుతూ ప్రియా దేవుని బిడ్డలారా వాడు ఉండేటటువంటి నిత్య నరకాగ్ని గుండములో వీరు కూడా ఏటవుతారు, వేయబడతారు. మత్తయి సువార్త 25:41 46లో కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుండి 12 వరకు వ్రాయబడిన వాక్యవచనాల్లో ఆయన పిలుపు మేరకు వారి జీవనాధారమైన వృత్తులను విడిచి ఆయనతో కలిసి ఆయన వలె సంపూర్ణ సేవలో ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి సంపూర్ణ సేవకులుగా పనిచేటుకు వచ్చినటువంటి శిష్యులతో ప్రభు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇంకా అనేకమైనవి ఆయన చెప్పారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలను వచ్చే వారం ఇంకొంత వివరముగా మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ ఆరాధన ద్వారా ఈ విషయాలు నేను మీకు తెలియపరుస్తున్నానంటే చాలా సందర్భాల్లో ఏమండి మరి కొన్ని ప్రశ్నలు మీరు కలుగుతూ ఉంటాయి. అయ్యో, నేను దేవుని యొక్క సంఘానికి వెళ్తున్నాను, దేవుడు కోరే విశ్వాసాన్ని కలిగి ఉన్నాను, దేవుడు కోరే పరిశుద్ధతను కలిగి ఉన్నాను, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతూ ఉన్నానే, ఏటి నా బిడ్డలకు వివాహాలు జరగలేదు, నా పిల్లలు మంచి చదువులు చదవలేకపోయారు,
అయిపోయారు. ఇగో చదువుల్లో కూడా కొన్ని సబ్జెక్ట్స్ ఉండిపోయాయి. అంతేకాదు నా భర్తలో స్థిరత లేదు, నా భర్త మరి అటు లోకంలో ఉంటున్నాడు, ఇటు భక్తి చేస్తున్నాడు, తాను కూడా మానసికమైనటువంటి పరిస్థితుల మధ్య నలిగిపోతున్నాడు. మా కుటుంబ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయేటి, మేము నమ్మకంగా ఉంటే దీవెనలు మెండుగా ఉంటాయండి, దేవుని వాక్యం చెప్తుంది, కానీ మా పరిస్థితులన్నీ ఏటి ఈ విధంగా ఉన్నాయని కొంతమంది తలస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, అలా తలంచి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, నువ్వు ఉద్యోగస్తుని యొక్క సంఘములో విశ్వాసిగా ఉంటే ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డ, సంపూర్ణ సేవకుని యొక్క మోకాల మీద ప్రార్థన చేసే సేవకుని సంఘములో సభ్యురాలుగా ఉంటే, విశ్వాసిగా ఉంటే దేవుని కృప, దేవుని ఆశీర్వాదాలు మెండుగా నీ మీదకి వస్తాయని దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వారానికి ఇంతటితో ఈ విషయాలను ముగించడం జరుగుతుంది. వచ్చే వారం ఇంకా అనేకమైన విషయాలు వివరంగా తెలుసుకుంటూ మనం ముందుకి వెళ్ళిపోదాం. రండి, సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధనను ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నీ మాటలు విన్న మా ప్రియులను మీరు దీవించండి ప్రభువా. నీ ఆశీర్వాదాలు మేము పొందాలి, నీ దీవెని మేము పొందాలి, నీవు కలిగించే అభివృద్ధిని మేము పొందాలి, అద్భుతాలు మేము చూడాలి, ఆశ్చర్య కార్యాలు మేము చూడాలి ప్రభువా. ఇగో మా మార్గాలు సరళము చేయబడాలి, మనసులో నెమ్మది, తలంపులో నెమ్మది, మా కుటుంబాల సమాధానం మేము అనుభవించాలంటే అయా వాక్యానుసారమైనటువంటి సేవకుల సంఘాలలో, సంపూర్ణ సేవకుల సంఘాలలో అయా నీ సేవనే నమ్ముకొని నీ మీదే ఆధారపడి విశ్వాసంతో పరిచర్య చేస్తున్న సంఘాలలో మాత్రమే విశ్వాసులుగా మేము ఉంటేనే నీ గొప్ప దీవెనలు మేము పొందగలమని ఈ విషయాలు ఈ అంశ సందేశాల ద్వారా మీరు మాకు తెలియపరుస్తున్నారు. వింటున్న మా ప్రియులందరినీ దీవించి ప్రభా, వాక్యానుసారమైనటువంటి సేవకులను వారు ఎన్నుకోగలిగినట్లు వాక్యానుసారమైన సంఘాలను ఎన్నుకొని అక్కడ వారి విశ్వాసాన్ని కొనసాగించి తద్వారా కలిగే నీ దీవెనలు నిండుగా సమృద్ధిగా అయా ఇగో ప్రభువా పొందుకొనున్నట్లు మీ కృప దయచేయమని ఈ ఆరాధన వారి ఆధ్యాత్మిక జీవితాల కుటుంబాలకు దీవెనకరంగా మార్చినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమీన్. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చున గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరిన గాక. మరి దిన ఆహారం నేడు మాకు దయచేయి, మారణస్థలం క్షమించిన ప్రకారం రుణములను క్షమించము, సోదరుల కీడు తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి, ఆమీన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆరాధనలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే నడిపించి కాపాడును గాక. ఆమీన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమీన్, ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నామో నీ సత్య వాగ్దాతము, ఈ మాయి మీద కృమరించుమో దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్, కృమరించుమో దేవా. ఆమీన్, ఆమీన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా విశ్వాసీ పరిచర్యలు మీరును పాలిభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక, తన సమాధానంతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమీన్, ఆమీన్. సన్నిధి 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 నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి, నాశంత నీ సన్నిధి, నా సామర్థ్యము నీ సన్నిధి. నిన్ను విడచి పారిపోయినా నా వెంటొచ్చి నన్ను హత్తుకుంటివే, నిన్ను విడచి పారిపోయినా నా వెంటొచ్చి నన్ను హత్తుకుంటివే. పోవు మార్గము బహు దూరమే, నీ సన్నిధి నాలో
ఆశంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే, నా ఆశంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే.